2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8%గా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దశాబ్దం లేదా 2 దశాబ్దాల పాటు 8% వృద్ధి రేటు సాధించాలని స్పష్టం చేసింది. వికసిత్ భారత్ కోసం మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను నిరంతరం పెంచడం సహా భూకార్మిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8%గా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దేశీయంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ నేపథ్యంలో గతేడాది తయారీ రంగం ఒత్తిడికి గురైందని తెలిపింది. తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో 2024-25లో భారత వృద్ధి రేటు 6.4% పరిమితం కావచ్చని అంచనా వేసింది. గత 4 ఏళ్లలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. అధిక ప్రజా మూలధనం, వ్యాపార అంచనాలు మెరుగుపడటం కారణంగా పెట్టుబడి కార్యకలాపాలు పుంజుకుంటాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఖరీఫ్ పంట చేతికందితే ఈ ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. క్షేత్రస్థాయి నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణ సడలింపు ద్వారా ప్రపంచ దేశాలతో భారత్ తన పోటీతత్వాన్ని మెరుగుపరుచుకోవాలని పేర్కొంది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలంటే దశాబ్దం లేదా 2 దశాబ్దాల పాటు దేశం 8% వృద్ధి రేటును నమోదు చేయాలని ఆర్థిక సర్వే తెలిపింది. అవసరమైన వృద్ధిని సాధించాలంటే పెట్టుబడులు 31% నుంచి 35% పెరగాలని, సంస్కరణలపై దృష్టి నిలపాలని, తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడి పెట్టాలని పేర్కొంది. వికసిత్ భారత్ కోసం భూ కార్మిక సంస్కరణలు అవసరమని తేల్చి చెప్పింది. కృత్రిమ మేధకు సంబంధించి సరైన పాలనా చట్టం లేనందున ఆ సాంకేతికత దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. అమెరికా డాలర్ బలపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికల చుట్టూ నెలకొన్న అనిశ్చితి వల్ల గతేడాది డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. అధిక వృద్ధి రేటును కొనసాగించడానికి వచ్చే 2 దశాబ్దాలు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను నిరంతరం పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఆర్థిక స్థిరత్వం, రోడ్లు, మెట్రో నెట్వర్క్ల వంటి మౌలిక సదుపాయాల సృష్టి ద్వారా దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్తో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా రాణించిందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశంలో ఇళ్ల డిమాండ్ 2036 నాటికి 9,30,00,000 యూనిట్లకు చేరుకుంటుందని తెలిపింది. భారత్లో డేటా సెంటర్ మార్కెట్ 2023లో $4.5 బిలియన్ ఉండగా అది 2032 నాటికి $11.6 బిలియన్ చేరుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు గ్లోబల్ లీడర్లతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగా ఉన్నందున ఆవిష్కరణ, కొత్త ఔషధ అభివృద్ధి, బయోఫార్మాస్యూటికల్స్ పై ఫార్మా రంగం దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2023-24లో దేశంలో ఔషధాల మొత్తం వార్షిక టర్నోవర్ 4.17 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. గత 5 సంవత్సరాల్లో సగటున 10.1% వృద్ధి చెందింది. మొత్తం టర్నోవర్లో ఎగుమతులు 50% వాటా కలిగి ఉన్నాయి. సేవా ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థ ఆటోమేషన్ కు గురవుతోందని, భారత పరిమాణం ఎక్కువగా ఉండి తలసరి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ఏఐ ప్రభావం దేశంపై పెరుగుతుందని తెలిపింది. కార్పొరేట్ రంగం అధిక స్థాయిలో సామాజిక బాధ్యతను ప్రదర్శించాలని స్పష్టం చేసింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, టమాటో, ఉల్లిపాయల ఉత్పత్తిని పెంచడానికి పరిశోధన జరగాలని ఆర్థిక సర్వే తెలిపింది. 5G సేవలు అందుబాటులోకి రావడంతో దేశంలో డిజిటల్ కనెక్టివిటీ పెరిగిందని పేర్కొంది. వారానికి 70 నుంచి 90 గంటల పాటు పనిచేయాలని చర్చ నడుస్తోన్న వేళ ఆర్థిక సర్వే కీలక విషయాలు పేర్కొంది. వారానికి 60 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని కొన్ని అధ్యయనాలు తెలిపినట్లు పేర్కొంది. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంగా దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే.